ఈ ట్రెడ్మిల్స్ కొనే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ ఎవరైతే తెలుసుకోరో, ఒకవేళ షాప్ కీపర్కి తెలియదు సైడ్ ఎఫెక్ట్స్, ఏదో అమ్మేస్తున్నాడు. సో ఏ షాపులో అయితే మీకు ట్రెడ్మిల్స్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పకుండా అమ్ముతారో అలాంటి చోట కొంటే బట్టలు ఆరేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. ఎందుకంటే బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అందుకే వస్తాయి. తెలియకుండా ఈ ట్రెడ్మిల్స్ని మనకు నచ్చినట్లుగా వాడిస్తే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయండి. చాలామంది ఇళ్లలో మీరు చూడండి బట్టలు ఆరేసుకుంటూ ఉంటారు. మీరు ఎవరిని అడిగి చూడండి. సో ఏ షాప్లో అయితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ చెప్పకుండా మిమ్మల్ని మొహమాటం పెట్టి చెవులో పూలు పెట్టినట్టుగా మాట్లాడి ట్రై చేస్తున్నారో అక్కడ మాత్రం తీసుకోకండి. ఒకసారి డ్యూరో ఫిట్నెస్ స్టోర్కి రండి. ట్రెడ్మిల్లో ఉన్న బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ రెండూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు సురేష్ అండి, ఫిట్నెస్ కన్సల్టెంట్. 15 years నుంచి డాక్టర్స్కి, పేషెంట్స్కి, జనరల్ పబ్లిక్కి, ఐటీ ప్రొఫెషనల్స్కి, హోమ్ మేకర్స్కి అందరికీ మేము ఇక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మా షోరూంలో ఇవన్నీ చూసినప్పుడు. మా షోరూంలో రాగానే మీకు ఇదే పోస్టర్ కనబడుతుంది. ట్రెడ్మిల్స్ యూజర్ ఫర్ డ్రైయింగ్ క్లోత్స్ ఇన్ 95% ఆఫ్ ఇండియన్ హోమ్స్. మన ఇండియాలో 95% మంది బట్టలే ఆరేసుకుంటున్నారు. దానికి రీజన్స్ ఉన్నాయండి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇదిగోండి రీజన్ నెంబర్ 1, ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్. ఈ ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అంటే మనకు తెలియకుండానే ట్రెడ్మిల్ని నచ్చినట్టుగా వాడడం. సో ఇలా బట్టలు ఆరేయకూడదు, హెల్త్ పాడవకూడదు అనుకుంటే ఇదిగో ప్రివెంటివ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, చూసారా? ప్రివెంటివ్ ఆప్షన్స్. నెంబర్ 1, సీక్ ప్రొఫెషనల్ కన్సల్టేషన్, గెట్ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్, బై యాజ్ పర్ ఎక్స్పర్ట్ అడ్వైస్, మీట్ ప్రొఫెషనల్ ఎవ్రీ 6 months. సో ఒకవేళ మీరు ట్రెడ్మిల్ కానీ సైకిల్స్ కానీ కొనాలనుకుంటున్నారు వెయిట్ లాస్కి, హెల్త్ ఇష్యూస్ కోసం, ఫిట్నెస్ కోసం, సో మీరు ఏ షాప్లో పడితే ఆ షాప్లో కొంటే రిజల్ట్ రాదు. అమ్ముతారు ప్రతి ఒక్కరు, సో ప్రోడక్ట్ అమ్ముతారు, ఇలా వాడండి అలా వాడండి అని ఏదో కాస్త చెవులో పువ్వులు పెట్టి అమ్ముతారు, కానీ అది సరిపోదండి. సో ఒక ఎక్స్పర్ట్ని కలవాలి, ఆయన చెప్పి సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ అన్నీ తెలుసుకోవాలి. సో ఏ షోరూంలో అయితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ చెప్పరో అలాంటి షోరూంలో కొంటే వేస్ట్, డబ్బులు వేస్ట్, హెల్త్ కూడా పాడైపోతుంది. సో ఒకవేళ మీకు ఎన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఎప్పుడైనా ట్రెడ్మిల్ కొనాలంటే 2-3 షాపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఏ షాప్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలియదు, ఏ షాప్లో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉందో తెలియదు, ఏ షాప్లో ఎలాంటి క్వాలిటీ ఉందో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఒక షాప్లోకి వెళ్ళి అక్కడ బుక్ అయిపోకూడదు. అఫ్ కోర్స్ బుక్ చేయడానికే చూస్తారు, వచ్చారంటే ఇంక వదిలే సమస్య లేదు, ఏం చేసినా సరే ట్రెడ్మిల్ అమ్మి పడేయాలి అని చెప్పి ట్రై చేస్తారు. సో ఎప్పుడు చెప్పాలంటే ఇంకా 2-3 షాపులు తిరిగిన తర్వాత ఈ 3-4 షాపులు తిరిగి ఏ షాప్లో మాకు నచ్చిందో ఆ షాప్లో కొంటామని క్లియర్గా మొహం మీద చెప్పేయాలి. కొంతమంది మొహమాటం పడిపోతారు, మొహమాటం పడిపోయి డబ్బులు పాడు చేసుకుంటారు, హెల్త్ని కూడా డ్యామేజ్ చేసుకుంటారు. దయచేసి అలా చేయకండి. 2-3 షాపులకి వెళ్ళి తెలుసుకోండి. మీరు డ్యూరో ఫిట్నెస్ స్టోర్ కూడా కంపల్సరీగా రండి. నేను ఒక ఫిట్నెస్ కన్సల్టెంట్గా ఈ ట్రెడ్మిల్స్ ఎందుకు బట్టలు ఆరేస్తున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మీకు మార్కెట్లో ఎవ్వరు ఈ పోస్టర్ చూపించరు, ఈ బట్టలు ఆరేసే కేసులు మీకు చెప్పరు. సో నిజం తెలుసుకోవడం ఇంపార్టెంట్.